హలో అండి, వెల్కమ్ బ్యాక్. సో నేనైతే ఈరోజు నా నైట్ టైం స్కిన్ కేర్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో నేనైతే ఏ మేకప్ యూజ్ చేయనండి. డైలీ అంటే అస్సలు యూజ్ చేయను, ఎప్పుడో కావాలి అంటే అకేషనల్గా యూజ్ చేస్తూ ఉంటాను. సో చాలామంది అడిగారనమాట, స్కిన్ అయితే ఈ మధ్య మరీ ఎక్కువ గ్లోగా ఉంటుంది, సో ఏం చేస్తారు చూపించండి అని. సో నేను చేసేదే మీకు చూపిస్తానండి, ఓకేనా. అండ్ నేనైతే అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అయినా కూడా నేను హెయిర్ ఆయిలింగ్ అయితే చేస్తానన్నమాట. సో హెయిర్కి జస్ట్ ఆయిల్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటానండి, కొబ్బరి నూనె అండ్ అందులో కొంచెం కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి. నేను అది కూడా లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఆయిల్ అయితే చాలా బాగా హెయిర్ లాస్కి మంచిగా యూజ్ అవుతుంది. అండ్ ఫేస్ వాష్ అనమాట. ఫేస్ వాష్ వచ్చేసి మామార్త్ రైస్ ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇదైతే చాలా చాలా బాగా నచ్చిందండి నాకు, చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. అండ్ నైట్ టైమ్ నేను టోనర్కి అయితే వచ్చేసి బియ్యం కడిగిన నీళ్ళు, రైస్ వాటర్, ఇవి నేనే ప్రిపేర్ చేసుకుంటానండి. జస్ట్ బియ్యం కడిగి నీళ్ళు పెడతారు కదా మీరు, సో అవి మీరు బాటిల్లో పెట్టేసుకొని స్ప్రే చేసేసుకోవడమే. సో మంచి రిజల్ట్ అయితే అనిపించింది నాకైతే, చాలా రోజుల నుంచి కూడా నేను యూజ్ చేస్తున్నాను. సో ఏంటంటే అప్పుడప్పుడు మనమైతే వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి అంతే. అండ్ నేను వచ్చేసి సీరమ్కి అయితే గుడ్ వైబ్స్ రోజ్ హిప్ నైట్ సీరం యూజ్ చేస్తున్నానండి. ఇదైతే చాలా బాగుంది, రిజల్ట్ కూడా నాకు మంచి స్కిన్ అయితే మంచి గ్లో అవుతున్నట్టు అనిపించింది నాకు. అండ్ నేనైతే నైట్ క్రీమ్కి ఇది నేను యూజ్ చేస్తుంది, నేనే ప్రిపేర్ చేసుకున్న నైట్ క్రీమ్ అనమాట. సో నేను అది కూడా నేను వీడియో అయితే చేశాను, మీకు లింక్ ఇస్తాను. అండ్ లిప్ బామ్ అంతేనండి. సో అండ్ ఇంకా నైట్ టైం అయితే ఇలా జడ వేసుకొని పడుకుంటాను. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే హెయిర్ లీవ్ చేయడం కానీ పోనీ కానీ వేసుకుంటారండి, అలా చేయొద్దు, ఇంకా హెయిర్ ఫాల్ అయితే ఎక్కువ అవుతుంది. సో ఇంతే నా నైట్ టైం స్కిన్ కేర్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడిగేసేయండి.